శివుని యొక్క దివ్యమైనటువంటి అర్చన వాటితో చేయవచ్చు. ఇక శివుని యొక్క రూపాలు బంగారపు లింగం ఉండొచ్చు, స్ఫటికలింగము ఉండవచ్చు, లేదా రాగితో చేసిన ఉండవచ్చు, అలాగే శిలలతో చేసిన ఉండవచ్చు. మనకు కనపడేవి శిలలు, శిల కూడా శిలతో చేసింది. ఈ శిలలలో కూడా పాలరాతితో చేసిండి ఉండవచ్చు, నల్లరాతితో చేసిండి ఉండవచ్చు, గ్రానైట్స్తో కూడా చేస్తారు. అసలు వీటన్నిటికంటే గొప్ప శివలింగం ఏది అని మనం ప్రశ్నించుకుంటే, అంటే ఇవన్నీ చేస్తారు, మనమంతా బంగారం వెండి అనుకుంటాం, కానీ బాణలింగం గొప్పది. బాణలింగం ఇది నర్మదా నదిలో దూకుతూ ఉంటుంది, దళ 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 దళ. నర్మదా నదిలో నుంచి దూకేటువంటి లింగాలని బాణలింగములు అంటారు. అవి ఎవ్వరూ దానిని నున్నగా చెక్కరు, ఏ శిల్పి చెక్కడు. ఇప్పుడు మనం విడిగా తెచ్చుకునేవి కొందరు నున్నగా చెక్కచ్చు, కానీ నర్మదా నదిలో దొరికేటువంటి శివలింగములు ఏ వ్యక్తి చెక్కడు. ఆ నీళ్లలో నుంచి ధళ 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 దూకుతూ అవి నున్నగా, అసలు ఆ రాయే శివలింగంలా ఉంటుంది. దీని పేరే బాణలింగం. బాణాసుడు కోరుకున్నాడనమాట ఆ లింగాకృతిలో ఉండడానికి. ఈ బాణలింగములే మనం అర్చన ఎక్కువగా చేస్తూ ఉంటారు శివాలయాలలో. ఇళ్లలో ఏ లోహముతోనైనా చేసుకోవచ్చును. ఇంకొక విశేషం ఏమిటి అంటే, గండకీ నది అని పేరు కలిగిన ఒక నదిలో మనకు ఒక రాయి కనపడుతుంది, ఒక శిల. దానిని గండకీ నదిలో ఉండేటువంటి దానినే సాలగ్రామం అంటారు. నర్మదా నదిలో దొరికేటువంటి ఈ వీటిని శివలింగములు అంటారు, బాణలింగములు అంటారు. గండకీ నదిలో దొరికేటువంటి వాటిని సాలగ్రామములు అంటారు. సాలగ్రామం విష్ణు స్వరూపం, శివలింగం శివస్వరూపం.